మళ్ళీ నేను నాకు చెప్పినా కదా, భార్య భర్తను కొడుతుంటే భర్త లోపల తలుపులు వేసుకుని అరుస్తూ ఉంటాడంట, జనానికి వేరే రకంగా అర్థం కావాలని. సో అట్లా ఉంది. దొంగ 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 అని అరిచినట్టు, ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా డాంటే అన్నట్టు, ఇగో ఇవన్నీ సామెతలు దీనికే పుట్టినట్టున్నాయి. రైట్ శ్రీనివాసరావు, అది ఏ రకంగా వర్ణించాలి దీన్ని? అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ గారికి కంగ్రాచులేషన్స్, గఫూర్ గారికి, చిచ్చరపేటకి వెంకటరెడ్డికి, వెంకటకృష్ణ గారికి అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు తన 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఇటువంటి నీచ నికృష్టులతో ఎప్పుడూ కూడా తలపడలేదండి ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ఈ రకమైన సవాల్ ఎదురైంది. ఆయన ఏమనుకున్నాడంటే, రాజకీయాల్లో సత్సాంప్రదాయాలు ఉంటాయి, రాజకీయాల్లో చూద్దాం, అభివృద్ధిలో పడతాడు, ఓడిపోయిన తర్వాత తన ఓటమిని హుందాగా ఒప్పుకుని వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశాడో దాన్ని ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. ఈ 5 సంవత్సరాలు ఆయన ఏదైతే చేశాడో 1 by 1 చెప్తాను చూడండి. వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేసి వెళ్ళి పోలీసు వాళ్ళు వెనకాల తక్కున్నారు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దవడమే కొట్టేసి వాళ్ళ మీద కేసు పెట్టేవారు. ఇది జరిగేది. తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరినే లెక్క చేయకుండా ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, రామతీర్థం వెళ్తుంటే దారి గడ్డంగా లారీ పెడతారు, ఎన్ఎస్జీ ప్రాజెక్ట్ మీద రాళ్ళు వేస్తారు, రోడ్డు మీద నడిపిస్తారు, తిరిగి ఆయన మీద 307 నడిపించారు. అంటే వీళ్ళు చెయ్యకూడని అన్ని అరాచకాలు చేస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే అసలు మిమ్మల్ని అక్కడ మీటింగ్ ఎందుకు పెట్టనిచ్చాడో ఆ పోలీసు అధికారులు, ఆ జైలు అధికారులు అందరూ సస్పెండ్ చేయాలండి, బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు, ఆయన్ని అక్రమంగా నిర్బంధించి, నేను ఆయన చూడటం వెళ్ళలేదండి, ఆ రోడ్డు మీద వెళ్తుంటే వెళ్ళలేదు పోలీసులు, రాయమండ్రిలో ఆ రోడ్డు మీద చుట్టుపక్కల ఎక్కడో ఆపేసి నడిచిపోమన్నారు, పెట్టారు. అవును, ఇతనికి ఏం జెరియంటికలు ఏమైనా ఉన్నాయండి ఇతనికి నెత్తి మీద, పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ? అసలు ఏంటండి ఇది? అంటే జగన్ ప్రేమికులు ఇంకా ఉండిపోయారు. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పావుని ఘోర పరాజయం పాలు చేసి పరాభవం చేసేమనుకున్నారేమో, కాదు, ఆ పావుకి తోకలో ప్రాణం ఉన్నా ప్రమాదం. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కక్షా రాజకీయాలకు దూరంగా ఉంటాడు. ఆయన అసలు మనం పోరతే కూడా చేయడం. ఆయన అట్లా లేకపోతే పరిటాల రవీంద్ర చచ్చిపోతాడు, ఇట్లాంటి ఎందుకు జరుగుతాయి? ఇక్కడ ఒక మాట అండి, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను తెలుగుదేశం ఇప్పుడు చాలాసార్లు మనం చెప్తూ ఉండేవాళ్ళం, ఈ వైసీపీ వాళ్ళ అరాచకాలు చూసినప్పుడల్లా మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా, మీరు ఈ అరాచకాలు చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళ పక్షాన్ని మేము మాట్లాడుతున్నాం, అయ్యో తప్పురా బాబు ఇలా చేయకూడదు మీరని. రేపొద్దున రోజున తెలుగుదేశం వాళ్ళు ఏమి శుద్ధపూసలు చాలా మంచివాళ్ళు ఏం కాదు, అందులో పచ్చినెత్తురు తాగేవాళ్ళు ఉన్నారు, నరరూప రాక్షసులు కూడా ఉన్నారు, వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు పగ్గాలేసి ఆపుతున్నాడు. ఆయన ఎప్పుడన్నా బేటా జీలో అప్ని జందిగాని వదిలేస్తే మీరేమైపోతారు అని మీకు అవాళ తెలుగుదేశం వాళ్ళ తరపు మేమన్నా ఉన్నా మాట్లాడడానికి